కొంతమంది అనుక్షణము బాధపడుతూ ఉంటారండి, అసంతృప్తికి గురవుతూ ఉంటారు. వాళ్ళని కనుక పరామర్శిస్తే మనకి తెలిసేది ఏంటంటే, వాళ్ళు నన్ను అపార్థం చేసుకుంటున్నారు, వాళ్ళు నాతో సరిగా మాట్లాడట్లేదు, వాళ్ళు నా ప్రతి మాటనే విమర్శిస్తున్నారు, నన్ను చూడంగానే మొహం చాటేస్తున్నారు అని చెప్పేసి. ఇటువంటి వాళ్ళకి నా సలహా ఒకటేనండి. అదేంటంటే, నిన్ను ఇష్టపడని వాళ్ళ గురించి ఆలోచించొద్దు, బాధపడద్దు. ఎందుకంటే వాళ్ళుగానే ఉండడానికి సతమతమవుతూ ఉంటారు, ఆ అసంతృప్తిని నీ మీద వెళ్ళగొక్కుతూ ఉంటారు అని చెప్పేసి. ఇక్కడ నేను ప్రాక్టికల్గా చెప్తున్నానండి. అదేంటంటే, మీరు విజయం సాధించిన వాళ్ళని కనుక జాగ్రత్తగా పరికిస్తే వాళ్ళ ప్రక్రియలు కానీ వాళ్ళ ఆలోచనలు కానీ దాదాపు కామన్గా ఉంటాయండి. అదే విఫలమైన వాళ్ళని కనుక మీరు గమనించినట్లయితే కారణాలు అనేకంగా ఉంటాయి. అలాగే సుఖ సంతోషాలతో సంతృప్తిగా ఉన్న కుటుంబాల్లో కూడాను కారణాలు కామన్గా ఉంటాయండి. అర్థం చేసుకునే తత్వం, ఒకళ్ళు మాట్లాడుతుంటే ఇంకొకళ్ళు వినే తత్వము, ఏదైనా సమస్య వచ్చినా కూడాను, లేదా ఏదైనా ప్రాజెక్ట్ మొదలు పెట్టాలన్నా కూడాను, పిల్లల చదువుల విషయంలో కానివ్వండి, లేకపోతే ఇల్లు కట్టుకునే విషయంలో కానివ్వండి, కుటుంబ సభ్యులందరూ కూర్చొని ప్రశాంతంగా చర్చించుకొని ఒక కంక్లూషన్కి వస్తారండి. అంటే సంతృప్తిగా ఉన్న కుటుంబాల్లో వాళ్ళ యొక్క సంతృప్తికి సంతోషానికి కారణాలు కామన్గా ఉంటాయి. అదే అసంతృప్తిగా ఉన్న కుటుంబాలను కనుక పరికిస్తే కారణాలు అనేకంగా ఉంటాయండి. కాబట్టి ఇతరుల గురించి మనం పదే పదే ఆలోచిస్తూ ఉంటే మనం ఖేదానికి గురి కావడం తప్ప ఏముండదండి. ఇక్కడ ఒక మంచి కొటేషన్ ఉంది తెలుగులో. అదేంటంటే, నువ్వు నీ శత్రువు గురించి పదే పదే ఆలోచిస్తున్నావంటే అతడు నిన్ను జయిస్తున్నాడని అర్థము. జనరల్గా శత్రువుని మనం జయించాలండి, మనం జయించాలి. ఇక్కడ మనం ఐన్స్టీన్ని చాలా స్ఫూర్తిగా తీసుకోవచ్చు. పుట్టడంతోనే అతను కొంచెం విచిత్రంగా పుడతాడండి. పెద్ద తలకాయతో పెద్ద కళ్ళతో పుడతాడు. అందువల్ల చిన్నప్పటి నుంచి అతను అనేక విమర్శలకి అట్లాగే హేళనకు కూడాను గురవుతాడు. తర్వాత అతను ఎంత పెద్ద మేధావి అయ్యాడో మనకు తెలుసు కదండి. ఆయన ఒక చోట ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, పీపుల్ లాఫ్డ్ ఎట్ మీ బికాస్ ఐఎమ్ డిఫరెంట్, బట్ ఐ లాఫ్డ్ ఎట్ దెమ్ బికాస్ దే ఆర్ ఆల్ ది సేమ్ అంటాడు. ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే ఆ మాట అనగలడు చెప్పండి. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను, నిన్ను ఇష్టపడని వాళ్ళ గురించి బాధపడద్దు. ఎందుకంటే వాళ్ళకి ఇతరుల గురించి ఆలోచించటమే పనండి. వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చెయ్యరు. ఎందుకంటే ప్రతి మనిషి కూడాను ఈ భూమండలం మీద భిన్నంగా సృష్టించబడ్డాడు. ఆ భిన్నత్వమే ఇతరులకి గొప్ప ఆకర్షణ. కానీ ఇతరుల గురించి ఆలోచిస్తూ ఉంటే వాళ్ళ అస్తిత్వాన్ని కోల్పోతూ ఉంటారండి, వాళ్ళ సహజ గుణాన్ని కోల్పోతూ ఉంటారు. అటువంటి వాళ్ళని చూసి మనం నవ్వుకోవాలి, కానీ బాధపడుతూ కూర్చుంటే ఎలా చెప్పండి. అసలు మేధావుల జీవితంలో కూడా అదే జరిగిందండి. వాళ్ళు మొదలుపెట్టిన క్షణం దగ్గర నుంచి వాళ్ళు హేళనకు గురయ్యారు, విమర్శలకు గురయ్యారు. ఆ మాటకు వస్తే నువ్వెందుకు పనికిరావని చెప్పేసి వాళ్ళ కుటుంబంలో ఉన్న పెద్దలే అన్నారండి. అయినా కూడాను పట్టు విడవకుండా సాధించి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారు. వాళ్ళ ఆవిష్కరణలన్నీ కూడాను ఈరోజు మానవాళి సుఖ సంతోషాలకు కారణభూతులవుతున్నాయి. కాబట్టి ఊరికినే ఒకళ్ళ గురించి బాధపడద్దండి. మీరు చేయాలనుకున్న దాన్ని చేస్తూ పోండి, మార్గం అదే సుగమనం అవుతూ ఉంటుందండి. నేను చాలా వీడియోల్లో కూడా చెప్తూ ఉంటాను కదా, ఏదో చెయ్యాలన్న తపన మీలో ఉంటే, మీ సంకల్ప బలం కనుక గొప్పదైతే, ఎవరు ఎన్నన్నా ఎంత విమర్శించినా సాధించే శక్తి ప్రకృతి మీకు ఇస్తుందండి.
అది వ్యక్తుల రూపంలో ఇవ్వచ్చు, పరిస్థితుల రూపంలో కూడా ఇవ్వచ్చు. అందువల్ల నిశ్శబ్దంగా పనిచేసుకుంటూ పోండి, ఎవరిని పెద్దగా పట్టించుకోవద్దండి. ఇదండి వీడియోలోని సంగతి. విన్నందుకు కృతజ్ఞతలు. ఒక పని చేయండి, ఇది నా అభ్యర్థన. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే చాలామందికి షేర్ చేయండి. కామెంట్ బాక్స్లో అద్భుతమైన మెసేజ్ని పెట్టండి. అలాగే అక్కడ బెల్ ఐకాన్ ఏదో ఉంటుంది, దాన్ని నొక్కండి. అలాగే లైక్ చేయండి. కిరణ్ గారు బాగుందండి. నేను కూడాను ఒక్కొక్కసారి కొంతమందిని చూసి అదే పనిగా ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాను. ఇప్పుడు నాకు అర్థమైంది, వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించకుండా వాళ్ళు ఇతరుల గురించి ఆలోచించడమే వాళ్ళకి పని. కాబట్టి నేను నాలాగా ఉండే ప్రయత్నం చేస్తాను అని మీరు నా వీడియో ద్వారా నమ్మినట్టయితే నాకు ఫోన్ చేసి మాట్లాడచ్చు. నేను ఎవరో తెలియకపోయినా పర్వాలేదు. నా ఫోన్ నెంబర్ 9491063089. థ్యాంక్ యూ వెరీ మచ్.